తెలుగులో ఈశ్వర్ సినిమాతో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టిన ప్రభాస్ మొదటి సినిమాతో నటుడిగా మంచి పేరైతే సంపాదించుకున్నాడు. ఇక వర్షం సినిమాతో మొదట కమర్షియల్ సక్సెస్ని అందుకున్న ఆయన వరుసగా తెలుగు సినిమాలను చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇప్పుడు ఆయన చేస్తున్న సినిమాలు యావత్ ఇండియన్ జనాలని ఆకట్టుకోవడం అనేది నిజంగా ఒక గొప్ప విషయం అనే చెప్పాలి. ఇప్పటి వరకైతే పాన్ ఇండియా స్థాయిలో ప్రభాస్ను మించిన స్టార్ హీరో మరొకరు లేరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. బాలీవుడ్ స్టార్ హీరోలైన కాంత్రయానికి సైతం చెమటలు పట్టిస్తున్న ప్రభాస్ ముందు భారీ సక్సెస్ ను కొట్టడమే టార్గెట్ గా పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన వెంటనే సందీప్ వాంగా దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇక స్పిరిట్ సినిమాలో ప్రభాస్ ఒక రూత్లెస్ కాపుగా కనిపించబోతున్నట్లుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. మరి ఇప్పటి వరకు ప్రభాస్ ఇలాంటి పాత్రను పోషించలేదు కాబట్టి ఇది తనకి చాలా స్పెషల్ పాత్ర అనే చెప్పాలి. మరి ఇందులో ఆయన ఏ విధంగా నటించి ప్రేక్షకులను మెప్పిస్తాడు అనేది కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఇక సందీప్ రెడ్డి వాంగా చేస్తున్న సినిమాలు వివాదాలకు విమర్శలకు కేంద్ర బిందువుగా మారుతుంటాయి. ఇక ఇప్పటి వరకు ఆయన చేసిన అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ సినిమాలు విమర్శలను ఎదుర్కొని తట్టుకొని మరీ సూపర్ సక్సెస్ గా నిలిచాయి. సందీప్ రెడ్డి వాంగాకి భారీ క్రేజ్ అయితే పెరిగింది. మరి ఆయన చేస్తున్న సినిమాలు కొంచెం బోల్డ్ కంటెంట్సే ఉంటాయి. అయినప్పటికీ హీరోల ఇమేజ్ మాత్రం చాలా టాప్ రేంజ్ లో చూపిస్తూ ఉంటాడు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాని 2025 సమ్మర్ నుంచి షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నట్లుగా వార్తలైతే వస్తున్నాయి. ఇక ఇప్పటికే అనౌన్స్ చేసి పెట్టిన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మాత్రం వచ్చే ఏడాది సమ్మర్ నుంచి సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు అయితే ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఫౌజీ సినిమా తర్వాత ప్రభాస్ ఒక మంచి మేకర్స్ లో కనిపిస్తున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది.